హాయ్ అండి, హలో, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం సప్తపది అనే సీరియల్ ఎపిసోడ్ 31, 32, 33 అంటే అక్టోబర్ 27, 28, 29 తారీఖులలో జరిగిన ఎపిసోడ్స్ గురించి చెప్పుకోబోతున్నాం. మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అరవింద్ ఇంద్రాని కొట్టాడని ఎస్ఐ భైరవి అటెంప్ట్ టు మర్డర్ కేసు కింద ఇంద్రాని అరెస్ట్ చేసి సెల్లో పెడుతుంది. మైత్రి స్టేషన్కి వెళ్ళి, మేడం ప్లీజ్ మేడం, అరవింద్ను వదిలిపెట్టండి, ఇందులో అరవింద్ గారిది ఎలాంటి తప్పు లేదు, ఇంద్రానే రెచ్చగొట్టాడు అని ఎస్ఐ భైరవిని బ్రతిమాలుతుంది. ఎంత బ్రతిమాలినా కూడా భైరవి అరవింద్ను విడిచిపెట్టదు. ఇంతలోనే మైత్రికి ఫోన్ వస్తుంది. మైత్రి చేతిలో ఉన్న ఫోన్ని ఎస్ఐ భైరవి లాక్కుంటుంది. తీరా చూస్తే వాళ్ళ నాన్న ఆనందరావు ఫోన్ చేస్తుంటాడు. ఫోన్ లిఫ్ట్ చేసి భైరవి అర్జెంటుగా స్టేషన్కి రమ్మని పిలిపిస్తుంది. కంగారు పడుతూ మొత్తానికి ఆనందరావు స్టేషన్కి చేరుకుంటాడు. మైత్రిని చూసి, అమ్మ మైత్రి ఏమైందమ్మా అంటూ కంగారుగా అడుగుతాడు. నేను చెప్తాను మావయ్య, అదిగో ఆ లాకప్లో ఉన్న పెద్ద మనిషి నాకు మైత్రికి అడ్డుగా నిలుస్తున్నాడు. నా భార్యతో మాట్లాడాలని వెళితే నన్ను కొట్టాడు, చూడండి నాకు ఎలా రక్తం వచ్చిందో అని తన ఫేస్ మీద ఉన్న రక్తాన్ని చూపిస్తాడు. అలాగే నా మీద అటెంప్ట్ టు మర్డర్ ప్లాన్ చేశాడు అని ఇంద్ర చెప్తాడు. నానా, అతనంతా అబద్ధం చెప్తున్నాడు, వీళ్ళందరూ కలిసి నా మీద ఒత్తిడి తీసుకురావాలని కావాలనే అరవింద్ గారిని అరెస్ట్ చేశారు అని చెప్తుంది మైత్రి. చూసారా మావయ్య, నీ కూతురు ఎలా మాట్లాడుతుందో, తాలి కట్టిన నన్ను వదిలేసి వాళ్ళిద్దరూ చట్టాపట్టాలేసుకొని ఊరంతా తిరుగుతున్నారు. నాకు ఎలా అనిపిస్తుంది, గుండెను పిండేసినట్టు అనిపిస్తుంది. ఇప్పటికైనా జరిగిపోయింది ఏం లేదు, మైత్రిని నాకు అప్పగించండి, పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను. ఇంటికి తీసుకెళ్ళి ఫస్ట్ నైట్ అయిపోగానే కావాలంటే కేసు వెనక్కి తీసుకుంటాను. ఆ అరవింద్ను కూడా ఈ కేసులో నుంచి తప్పిస్తాను, అతను కూడా హ్యాపీగా బ్రతకొచ్చు. మైత్రిని నాతో పాటు పంపించండి మావయ్య ప్లీజ్ అని ఇంద్ర అడుగుతాడు. అంకుల్, వాడి మాటలు నమ్మకండి, వాడొక దొంగ, మోసగాడు అని అరవింద్ అరుస్తాడు. మోయ్య, నేను మిమ్మల్ని అడుగుతుంటే వాడు సమాధానం చెప్తాడేంటి అని అంటాడు ఇంద్ర. ఇంతలోనే ఎస్ఐ భైరవి, ఆనందరావు గారు, అయిందేదో అయిపోయింది, ఇప్పుడైనా మీ కూతురు కాపురాన్ని మీరే సరిదిద్దుకోండి, లొంగిపోండి మర్యాదగా అంటుంది. ఇంతలోనే ఆనందరావు మైత్రి పక్కకు వెళ్ళి నిలబడి మైత్రి చేయి పట్టుకొని, మాలో ఎవరు చెప్పినా ఒకటే మాట అని అరవింద్కు సపోర్ట్ చేస్తూ పొగరుగా మాట్లాడతాడు. ఎస్ఐ భైరవి ఇంద్ర బయటకు వెళ్ళి, చూసావా వాళ్ళ మొండితనం, ఎంత బెదిరించినా వాళ్ళు లొంగటం లేరు అని ఎస్ఐ భైరవి ఇంద్రతో అంటుంది. మీరే ఇలా మాట్లాడితే ఎలా, మీ యూనిఫామ్కున్న వాల్యూ ఏముంది, ఇంకా ఏదో ఒకటి చెయ్యండి అని ఇంద్ర అంటాడు. సరే అయితే లేడీస్ పీజీ హాస్టల్ మీద పడ్డావని నిన్ను అరెస్ట్ చేయమంటావా అని అంటుంది భైరవి. అదేంటి, వాడిని అరెస్ట్ చేసి లోపల పెడతామని అనుకుంటే నన్ను బెదిరిస్తున్నావు అని ఇంద్ర అంటాడు. ఆ అరవింద్ని తీసుకొచ్చి లోపల పెడితే మైత్రి కాంప్రమైజ్ అవుతుందనుకుంటే ఏమాత్రం తగ్గటం లేదు. నువ్వు కూడా చూసావు కదా, నాకు కొంచెం సమయం ఇవ్వు, ఏదో ఒక విధంగా బెదిరించో భయపెట్టో ఆ మైత్రి మనసు మారుస్తాను, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఇక్కడ ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు అని ఇంద్రాని పంపిస్తుంది ఎస్ఐ భైరవి. అలా ఇంద్రాని పంపించేసి తిరిగి ఎస్ఐ భైరవి లోపలికి వస్తుంది. భర్తని ఎదిరించిన నీ ధైర్యం నాకు బాగా నచ్చింది, అలాగే నీకు సపోర్ట్ చేస్తున్న అరవింద్ నిజాయితీ కూడా నాకు బాగా నచ్చింది. మిమ్మల్ని ఇలా ఎక్కువసేపు స్టేషన్లో పెట్టడం నాకు నచ్చడం లేదు, మిమ్మల్ని వదిలేయాలని నాకు ఉంది, కాకపోతే కొన్ని నిజాలు ఒప్పుకుంటే నేను ఇప్పుడే వదిలేస్తాను మిమ్మల్ని అంటుంది. ఏంటా నిజం అని ఆనందరావు అడుగుతాడు. ఇంద్ర రాసిచ్చిన కంప్లైంట్లో కాస్తో కూస్తో నిజం ఉన్నట్లు నాకు అనిపిస్తుంది. పెళ్లికి ముందే అరవింద్కు మైత్రికి అఫైర్ ఉన్నట్లు ఒప్పుకుంటే మంచిది, ఎలాగో వాళ్ళిద్దరికి అఫైర్ ఉంది కదా, కనీసం ఆ విషయాన్ని ఇప్పుడైనా ఒప్పుకుంటే వాళ్ళకే మంచిది, వెంటనే వదిలేస్తాను అని చెప్తుంది. దాంతో అరవింద్ కోపం వచ్చి, ఎస్ఐ గారు ఏం మాట్లాడుతున్నారో తెలుసా, లోపలున్నాను కాబట్టి సరిపోయింది, అదే నేను బయటకు వచ్చానంటే నీ అంతు చూస్తాను అంటాడు. ఏంటి కొడతావా అని భైరవి అడుగుతుంది. బయటుంటే ఖచ్చితంగా అదే పని చేసేవాణ్ణి అంటాడు.
సరే నిన్ను బయటకు తీసుకొస్తాను, కొట్టు చూద్దాం అని లాకప్ ఓపెన్ చేస్తుండగా ఇంతలోనే అరవింద్ గారు మీరు తొందరపడకండి, ఆవిడ కావాలనే అలా మాట్లాడుతుంది, మిమ్మల్ని రెచ్చగొడుతుంది, ఇంతకుముందు చేసిన తప్పే మీరు మళ్ళీ ఇప్పుడు చేయకండి, ప్లీజ్ నా మాట వినండి అంటుంది మైత్రి. విన్నారు కదా మైత్రి గారు, ఆవిడ ఎలా మాట్లాడుతుందో అంటాడు అరవింద్. ఆవిడ ఏమైనా మాట్లాడుకొని ఇవ్వండి, అదంతా నిజం కాదు కదా, మీరు సైలెంట్గా ఉండండి అని అరవింద్ని కంట్రోల్ చేస్తుంది. ఆనందరావు బయటకు వచ్చి ఎవరికో ఫోన్ చేస్తూ ఉంటాడు. మైత్రి కూడా ఆనందరావు వెనకే బయటకు వచ్చి ఏమైంది నానా అని అడుగుతుంది. ఎంతమందిని అడిగినా ఇది పెద్దవాళ్ళ కేసు కదమ్మా, ఏ ఒక్కరూ హెల్ప్ చేయడం లేదు అని ఆనందరావు చెప్తాడు. మరి ఎలా నానా, నాకు హెల్ప్ చేస్తూ అరవింద్ గారు అలా స్టేషన్లో ఉండడం ఏమాత్రం బాగోలేదు, ఏదో ఒకటి చెయ్యండి నానా అని అడుగుతుంది. మనం ఏం చేయగలమమ్మా, మనం ఎంత పోరాడినా మనం గెలవలేము అని ఆనందరావు అంటాడు. మరి అరవింద్ గారి పరిస్థితి అంతేనా, అరవింద్ గారికి ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు లేరా అని మైత్రి అడుగుతుండగా ఇంతలోనే ఈశ్వర్ ప్రసాద్, అతని ఫ్రెండు డాక్టర్ హరి లాయర్ని వెంట పెట్టుకొని స్టేషన్కి వస్తారు. వాళ్ళని చూసి మైత్రి షాక్ అవుతుంది. ఆనందరావు ఈశ్వర్ ప్రసాద్ని చూసి మొహం చాటేసుకుంటాడు. అలా ఈశ్వర్ ప్రసాద్ తన మనుషులతో లోపలికి వెళ్తాడు. టేబుల్ మీద కూర్చొని ఉన్న ఎస్ఐ భైరవి పొగరుగా ఏం కావాలి అని అడుగుతుంది. ఇంతలోనే బయట ఉన్న మైత్రి కూడా లోపలికి వస్తుంది. ఆనందరావు మాత్రం ఈశ్వర్ ప్రసాద్కి కనిపించకుండా అక్కడే ఉన్న ఒక బీరువా చాటును తాక్కొని వాళ్ళ మాటలు వింటూ ఉంటాడు. ముందు నువ్వు సరిగా కూర్చో అన్నట్టు ఈశ్వర్ ప్రసాద్ ఎస్ఐ భైరవికి సైగ చేస్తాడు. దాంతో టేబుల్ మీద నుంచి లేచి చైర్లో కూర్చొని చెప్పండి ఏం కావాలి అని అడుగుతుంది. కంప్లైంట్ చేయడానికి వచ్చాను, ఒక కంప్లైంట్ తీసుకోవాలి అంటాడు. దాంతో ఎస్ఐ భైరవి రైటర్ ఈయన కంప్లైంట్ చెప్తాడు రాసుకో అంటుంది. ఇక దాంతో డాక్టర్ హరి అమాయకుడైన ఒక వ్యక్తిని తీసుకొచ్చి లేనిపోయిన కేసు పెట్టి స్టేషన్లో పెట్టినట్టు ఎస్ఐ మీద కంప్లైంట్ చేయాలి అని కంప్లైంట్ చదువుతాడు. దాంతో రైటర్ మొత్తం రాసుకుంటుంది. ఇంతకీ ఆ ఎస్ఐ పేరు చెప్పండి సార్ అని అడుగుతుంది. ఎస్ఐ భైరవి అనగానే దాంతో ఎస్ఐ భైరవి ఒక్కసారిగా షాక్ అవుతుంది. చూస్తే ఏదో పెద్ద మనుషులు మర్యాద ఉన్న వ్యక్తులని లోపలికి పిలిపిస్తే నా మీదే కంప్లైంట్ చెప్తారా, ఎవరు మీరు, ఎంత ధైర్యం అంటుంది భైరవి. అన్యాయం వైపు నిలబడ్డ నువ్వే అంత ధైర్యంగా ఉన్నప్పుడు న్యాయం వైపు ఉన్న నాకు ఎంత ధైర్యం ఉండాలి, మర్యాదగా అరవింద్ను వదిలేసేయి, నీకే మంచిది అని బెదిరిస్తాడు ఈశ్వర్ ప్రసాద్. డ్యూటీలో ఉన్న ఎస్ఐని డ్యూటీ చేసుకోనివ్వకుండా అడ్డుపడితే 3 నెలలు మిమ్మల్ని లోపల వేయొచ్చు తెలుసా, అయినా అతను ఒక అటెంప్ట్ టు మర్డర్ కేసులో ఇరుక్కున్నాడు, అతన్ని సచ్చినా వదిలిపెట్టే ప్రసక్తే లేదు అంటుంది భైరవి. మళ్ళీ అడుగుతున్నా, మర్యాదగా అరవింద్ని వదిలిపెట్టండి అంటాడు. ఆ మాటలన్నీ లాకప్లో ఉన్న అరవింద్ వింటూనే ఉంటాడు. మీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా, అతను ఇంద్ర అనే ఒక పెద్ద మనిషిని చంపడానికి ప్రయత్నించాడు, అతన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అంటుంది భైరవి. అప్పుడే ఈశ్వర్ ప్రసాద్ లాయర్ గారు, ఎస్ఐ భైరవి మీద మనం కంప్లైంట్ చేశాం కదా, వాటి తాలూకు ఆధారాలు బయట పెట్టండి అని చెప్తాడు. ఈ మధ్యనే ఎస్ఐ భైరవి ఎలాంటి బ్యాంకు లోను తీసుకోకుండా కోకాపేటలో 1.5 కోటి విలువ చేసే ఒక భూమిని కొన్నారు. దానికి 50 లక్షలు దేవయాని గారి దగ్గర నుంచి తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారంటే తప్పుడు కేసు పెట్టి అరవింద్ అనే అమాయకుడిని అరెస్ట్ చేసినందుకు దేవయాని 50 లక్షలు ఇచ్చారు అని లాయర్ చెప్పగానే ఎస్ఐ భైరవికి చెమటలు పడతాయి. చాలా ఈ ఆధారాలు కానీ మీ 5 ఆఫీసర్స్కి పంపిస్తే ఏమవుతుందో తెలుసా అంటాడు ఈశ్వర్ ప్రసాద్. దాంతో ఎస్ఐ భైరవి కంగారు పడుతుంది. కానిస్టేబుల్ అతన్ని రిలీజ్ చేయండి అని చెప్తుంది. అలా మొత్తానికి అరవింద్ని రిలీజ్ చేస్తారు. బయటకు రండి సార్ అని కానిస్టేబుల్ అంటాడు. నేను బయటకు రాను, నేను లోపలే ఉంటాను, ఎవరు విడిపించమన్నారు నన్ను, నా కేసు గురించి నేనే పోరాడతాను అని అరవింద్ గట్టిగా అరుస్తాడు. దాంతో డాక్టర్ హరి అరవింద్ దగ్గరికి వెళ్ళి రేయ్ ఏం మాట్లాడుతున్నావురా, నువ్వు సైలెంట్గా బయటకు రారా అని చేయి పట్టుకొని బయటకు లాక్కొస్తాడు. సార్ మీరేమనుకోనంటే మిమ్మల్ని ఒక విషయం అడగవచ్చా, మీరు చూస్తే పెద్ద మనిషిలా ఉన్నారు, అతను దిక్కుమొక్కు లేని ఒక అనాథ,
ఏవో చిన్న చితక పనులు చేసుకుంటూ ఉంటాడు. అతని కోసం మీరెందుకు ఇంత దూరం వచ్చారు, ఎందుకు అతన్ని విడిపించారు అని ఎస్ఐ భైరవి ఈశ్వర్ ప్రసాద్ని అడుగుతుంది. అరవింద్ అనాథ కాదు, అరవింద్ నా కొడుకు అని ఈశ్వర్ ప్రసాద్ చెప్తాడు. దాంతో అక్కడున్న ప్రతి ఒక్కరూ షాక్ అవుతారు. ఆ మాట చెప్పగానే అరవింద్ అక్కడి నుంచి బయటకు వస్తాడు కోపంగా. అతని వెనకే హరి కూడా వస్తాడు. అలా వాళ్ళందరూ బయటకు వెళ్ళగానే బీరువా చాటును దాక్కున్న ఆనందరావు కూడా మైత్రి దగ్గరకు వచ్చి, ఏమ్మా, అరవింద్ ఈశ్వర్ ప్రసాద్ కొడుకని నీకు ముందే తెలుసా అని అడుగుతాడు. లేదు నాన్న, నాకు ఇప్పుడే తెలిసింది. అంకుల్ మీకు ముందే తెలుసా అని మైత్రి అడుగుతుంది. సరే అమ్మా, వాళ్ళేదో బయటకు వెళ్ళారు, ఏం మాట్లాడుకుంటున్నారో చూద్దాం పదా అని వాళ్ళిద్దరు కూడా బయటకు వస్తారు. కానీ అప్పుడు కూడా ఆనందరావు అతని ఫేస్ని ఈశ్వర్ ప్రసాద్కి చూయించకుండా అక్కడే ఉన్న ఒక పిల్లర్ చాటును దాక్కుంటాడు. రే అరవింద్, ఎక్కడికి రా పారిపోతున్నావు? నీకు ఇంత సాయం చేసిన ఆ వ్యక్తికి కనీసం ఒక్క థ్యాంక్స్ అయినా చెప్పకుండా వెళ్ళిపోతున్నావు అంటాడు హరి. నేనేం పారిపోవడం లేను, నా మానాన నేను వెళ్ళిపోతున్నాను అంటాడు అరవింద్. ఏంటి, థ్యాంక్స్ చెప్పాలా? ఎవరికి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకు థ్యాంక్స్ చెప్పాలి అని అడుగుతాడు అరవింద్. అదేంట్రా అలా అంటావు? నీకు ఇంత సాయం చేశాడు, ఇప్పుడు వాడే వచ్చి నిన్ను ఇడిపించకపోయింటే జైల్లో మగ్గిపోయేవాడివి తెలుసా అని అంటాడు డాక్టర్ హరి. నేను సాయం చేయమని అడిగానా? నేను జైల్లో ఉండలేకపోతున్నాను, నన్ను విడిపించండి అని నేను అడిగానా? అడగలేను కదా, ఎందుకు విడిపించారు? అనవసరంగా నా వెంటపడి నేను ఎక్కడికి వెళితే అక్కడికి వచ్చి నన్ను విసిగిస్తున్నారు. కనిపించిన ప్రతిసారి నా కొడుకు కొడుకు అంటూ అందరికీ చెప్పుకుంటున్నాడు. నాకు చాలా చిరాగ్గా ఉంది. అతనికి కొడుకుగా బతకడం కన్నా నేను ఒక అనాథలా బ్రతికిందే నాకు గౌరవంగా ఉంది అని అరవింద్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. రే ఈశ్వర్, విన్నావా వీడి మాటలు? నీ కొడుకుగా బ్రతకడం కన్నా అనాథగా బ్రతకడమే గౌరవంగా ఉందంట. ఇలాంటి వాడి కోసమా నువ్వు ఆరాటపడుతుంది? ఇలాంటి వాడా నీకు తోడుగా ఉంటాడని నువ్వు ఆశపడుతుంది అని డాక్టర్ హరి అంటాడు. రే హరి, నువ్వు ఆగరా అని ఈశ్వర్ ప్రసాద్ అంటాడు. విన్నావారా వాడి మాటలు అని డాక్టర్ హరి అనగానే, అసలు నువ్వెందుకురా వాడిని సారీ అడగమంటున్నావు? వాడేం మనల్ని ఇడిపించమని అడగలేడు కదా, మనమే ఇడిపించాం. అలాంటప్పుడు మనం సారీ అడగడం కరెక్ట్ కాదు. వాడు చేసింది 100% కరెక్ట్ అని ఈశ్వర్ ప్రసాద్ అంటాడు. అలాగే ఈశ్వర్ ప్రసాద్ అరవింద్ దగ్గరకు వెళ్ళి, నానా అని పిలిపించుకోవడానికి పిల్లలను కంటే చాలనుకున్నాను, కానీ అది సరిపోదని నానా అని పిలిపించుకోవడానికి అర్హత కావాలని ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. ఇప్పటి నుంచి అదే ప్రయత్నం చేస్తాను. వీలైనంత తొందరలో నీతో నానా అని పిలిపించుకుంటాను అని ఈశ్వర్ ప్రసాద్ అరవింద్తో అంటాడు. ఎప్పటికైనా నువ్వు నన్ను క్షమిస్తావని ఆశపడుతున్నాను. ఎప్పటికీ నువ్వు నన్ను క్షమించలేని కోపం నీది. నా ఆశ గెలుస్తుందో నీ కోపం గెలుస్తుందో చూస్తాను అని ఈశ్వర్ ప్రసాద్ అంటాడు. మీ నాటకాలు ఆపండి సార్, అందరూ వింటున్నారు కదా అని సూక్తులు చెప్పకండి. మీరు ఎలాంటి వాళ్ళు నాకు బాగా తెలుసు. నేను థ్యాంక్స్ చెప్తానని ఎక్స్పెక్ట్ చేయకండి. మీరు ఏం చేస్తే నేను థ్యాంక్స్ చెప్తానో మీకు అది బాగా తెలుసు అని అరవింద్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మైత్రి ఈశ్వర్ ప్రసాద్ దగ్గరకు వచ్చి, అంకుల్, తండ్రి కొడుకుల సంబంధం ఎంతో గొప్పదని విన్నాను, కానీ అరవింద్ గారు మీ మీద ఎందుకు అంత కోపంగా ఉన్నారో నాకు అర్థం కావడం లేదు. అయినా ఇన్ని రోజులు మీరెందుకు నాకు చెప్పలేరు అని అడుగుతుంది. మొదటిసారి నా కొడుకని అందరి ముందు చెప్పాను. ఎలా రియాక్ట్ అయ్యాడో చూసావు కదమ్మా. సరే, అది పక్కన పెట్టేసేయి. ఇన్ని రోజుల నుంచి నువ్వు అరవింద్ని చూస్తున్నావు కదా, ఏ రోజైనా నేను తండ్రి అని వాడు నీకు చెప్పాడా? చెప్పలేడు కదా. అంతేనమ్మా, వాడికి నేనంటే పడదు. ఏదేమైనా నీ పరిచయం తర్వాత వాడిలో చాలా మార్పు వచ్చింది. ఎట్టి పరిస్థితిలో వాడిని దూరం పెట్టకు అంటాడు. అలా ఎలా దూరం పెడతాను అంకుల్? నా కోసం ఈరోజు పోలీస్ స్టేషన్కి కూడా వచ్చాడు. అలాంటి వ్యక్తిని నేను ఎందుకు దూరం చేసుకుంటాను అని మైత్రి అంటుంది. ఇక మీదట నీకే ప్రాబ్లం వచ్చినా నాకు చెప్పమ్మా, నేను చూసుకుంటాను అని ఈశ్వర్ ప్రసాద్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈశ్వర్ ప్రసాద్ వెళ్ళగానే పిల్లర్ చాటును దాక్కున్న ఆనందరావు బయటకు వస్తాడు. ఆనందరావుని మైత్రి చూసి, నానా, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళారు? ముందే వస్తే అంకుల్ని పరిచయం చేసేదాన్నే కదా అని అంటుంది. పర్వాలేదులేమ్మా, ఇది సందర్భం కాదు, ఇంకెప్పుడైనా పరిచయం చేద్దులే. సరే,
పద వెళదాం అంటాడు. మీరు వెళ్ళండి నానా, నేను అరవింద్ గారిని కలిసి వస్తాను అని మైత్రి అంటుంది. ఆ మాట అనగానే ఆనందరావు చిన్నగా నవ్వుతాడు. ఏమైంది నానా నవ్వుతున్నారు అని అడుగుతుంది. ఏం లేదులేమ్మా, నువ్వు వెళ్ళిరా అనేసి ఆనందరావు ఇంటికి వెళ్ళిపోతాడు. ఆనందరావు ఇంటికి వెళ్ళేసరికి ఇంట్లో వాళ్ళు కంగారు పడుతూ ఉంటారు. ఆనందరావుని చూసి అతని భార్య కస్తూరి, ఏమండి వచ్చారా, మైత్రి ఎక్కడండి, ఏమైంది అని అడుగుతుంది. మైత్రి పీజీకి వెళ్ళింది, తర్వాత వస్తానంది అని చెప్తాడు. అది సరే, మైత్రి పోలీస్ స్టేషన్లో ఎందుకుంది, ఏం జరిగింది అని మళ్ళీ అడుగుతుంది. ఇంద్రాని అరవింద్ కొట్టాడని అరవింద్ని అరెస్ట్ చేశారు, అందుకే మైత్రి కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళింది అని చెప్తాడు. ఆ మాటకు కస్తూరి షాక్ అవుతుంది. అయ్యో, ఇప్పుడు ఎలా ఉన్నాడండి అరవింద్, మన వల్ల ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడు అని అడుగుతుంది. ఇప్పుడేం పర్వాలేదు, అతన్ని విడిచిపెట్టారు అని చెప్తాడు ఆనందరావు. ఇంతకు ఎవరు విడిపించారండి అరవింద్ని అని కస్తూరి అడుగుతుంది. ఈశ్వర్ ప్రసాద్ అంటాడు ఆనందరావు. ఆ మాట చెప్పగానే కస్తూరి ఇంకా ఆనందరావు తల్లి ఒక్కసారిగా షాక్ అవుతారు. లహరి, నువ్వు లోపలికి వెళ్ళు అని తన కూతురుతో చెప్తుంది. ఏమైందమ్మా అని లహరి అడుగుతుంది. ఏం లేదు, నువ్వు లోపలికి వెళ్ళు అంటుంది. ఏమైంది నానా, ఇంతసేపు అమ్మ మామూలుగానే ఉంది, ఈశ్వర్ ప్రసాద్ పేరెత్తగానే అమ్మ ఎందుకు అంత కోపంగా ఉంది అని లహరి ఆనందరావుని అడుగుతుంది. తర్వాత చెప్తాలేమ్మా, నువ్వు లోపలికి వెళ్ళు అని లహరిని లోపలికి పంపిస్తారు. ఏమండి, మీకు ఇప్పుడే కాదు ఎన్నోసార్లు చెప్పా ఆ మనిషి ప్రస్తావన ఇంట్లో తీసుకురావద్దని అని కస్తూరి కోపంగా అంటుంది. ఇంతలోనే ఆనందరావు తల్లి, ఎంతైనా అతను నీ తోడబుట్టినవాడు, అలా మాట్లాడకే అంటుంది. అత్తయ్య, మీకేం తెలీదు, అతను నా సొంత అన్నైనా కానీ నా దృష్టిలో అతను మనిషే కాదు అంటుంది కస్తూరి. ఇంకెన్ని సంవత్సరాలు ఇలా కోపం పెంచుకుంటావు కస్తూరి అని అడుగుతాడు ఆనందరావు. నేను సచ్చే వరకు అని చెప్తుంది. సరే, ఇంతకు అరవింద్ ఎవరో తెలుసా అని ఆనందరావు కస్తూరిని అడుగుతాడు. ఎవరండి అని కస్తూరి అంటుంది. ఈశ్వర్ ప్రసాద్ కొడుకే అరవింద్ అని చెప్పగానే, ఏంటి, అరవింద్ నా మేనల్లుడా అంటూ కస్తూరి సంతోషపడుతుంది. ఇప్పుడే వాళ్ళ గురించి తీసుకురాకు అన్నావు, అంతలోనే సంతోషిస్తున్నావేంటి కస్తూరి అని అడుగుతాడు. అరవింద్ మా అన్న కొడుకు అనేదానికన్నా మా వదిన కొడుకు అయినందుకు నేను సంతోషపడుతున్నానండి. అంత మంచి భార్య కొడుకును కాదనుకొని వేరే పెళ్లి చేసుకున్నాడు, అసలు అతను మనిషే కాదు అని మళ్ళీ ఈశ్వర్ ప్రసాద్ని తిడుతుంది. ఈ విషయం మైత్రికి తెలుసా అని అడుగుతుంది. మైత్రికి అరవింద్ ఈశ్వర్ ప్రసాద్ కొడుకు అని తెలుసు, మరి ఇంకే విషయాలు తెలియవు, నేను కూడా బావకంట పడలేను అని చెప్తాడు. మన విషయాలేవి అతని గురించి కానీ మన పిల్లలకు తెలియకుండా ఉంటేనే మంచిదండి అని కస్తూరి లోపలికి వెళ్ళిపోతుంది. ఇదిలా ఉంటే ఎస్ఐ భైరవి దేవయానికి ఫోన్ చేసి అరవింద్ని విడిచిపెట్టిన విషయం చెప్తుంది. ఏంటి భైరవి, ఏం మాట్లాడుతున్నావు, ఆ అరవింద్ గారిని విడిచిపెట్టడం ఏంటి అని అడుగుతుంది. మేడం, మనమందరం పొరపాటు పడ్డాం, ఆ అరవింద్కి ఎవరూ లేరు, అతను ఒక అనాథ అనుకున్నాం. అతనికి ఒక ఫాదర్ ఉన్నాడు, ఈశ్వర్ ప్రసాద్, చాలా పవర్ఫుల్ అయిన మనిషి, అతని వల్లే వాడిని విడిచిపెట్టాల్సి వచ్చింది, అతనితో పెట్టుకుంటే నా ఉద్యోగమే పోయేటట్టుంది అని భైరవి అంటుంది. అలా మాట్లాడటానికి సిగ్గులేదా అని దేవయాని అంటుంది. మర్యాదగా మాట్లాడండి, మీ దగ్గర డబ్బులు తీసుకున్నాను, మీకు ఎట్లాగైనా సరే ఆ మైత్రిని అప్పగిస్తాను, నాకు కొంచెం టైం ఇవ్వండి, ఇది చెప్పడానికే మీకు ఫోన్ చేశాను అని భైరవి ఫోన్ కట్ చేస్తుంది. ఏంట్రా, ఆ అరవింద్ గాడికి అంత పవర్ఫుల్ ఫాదర్ ఉన్నారా అని దేవయాని ఇంద్రాని అడుగుతుంది. ఎంత పవర్ఫుల్ ఫాదర్ ఉన్నా కానీ అలా ఎలా వదిలేస్తారమ్మా, కావాలనే ఈ ఎస్ఐ డబ్బులు తీసుకుని డ్రామాలు ఆడుతున్నట్టుంది, నువ్వు అనవసరంగా డబ్బులు ఇచ్చావు అంటాడు ఇంద్ర. లేదురా, ఆ ఎస్ఐ అనుకున్న పని తప్పకుండా చేస్తుంది, నిజంగానే వాడి బ్యాక్గ్రౌండ్ ఏదో పవర్ఫుల్ ఉన్నట్టుంది అని అంటుంది దేవయాని. సరేలేరా, నువ్వేం కంగారు పడకు, మనం కూడా కొంచెం సమయం ఇద్దాం భైరవికి, తను ఎలాగైనా మన పని పూర్తి చేస్తుంది, తొందరపడొద్దు అంటుంది దేవయాని. సరే అమ్మా, నువ్వు చెప్పినట్టుగానే నేను కూడా కూల్గా ఉంటాను, అలాగే నేను కూడా కనుక్కుంటాను, వాడి తండ్రి ఎవరు, వాడికి ఎంత పవర్ ఉందో నేను కూడా చూస్తాను అని ఇంద్ర అంటాడు. ఇదిలా ఉంటే అరవింద్ ఇంటికి వెళ్ళి తన ఫ్రెండ్స్ను పట్టుకొని, రే ఎవర్రా ఈ విషయాన్ని ఆయనకు చెప్పింది, నువ్వు చెప్పావా
అంటూ ఒక్కొక్కరిని పట్టుకొని కోపంగా అడుగుతాడు. ఇంతలోనే విక్కీ అవునరా నేనే చెప్పాను అంటాడు. ఎందుకు చెప్పావురా? ఆయన నన్ను విడిపించాడంటేనే నా మీద నాకే అసహ్యంగా ఉంది అంటాడు అరవింద్. రేయ్ మైత్రి గారి కోసం నువ్వు జైలుకి వెళ్ళావు, నిన్ను కాపాడుకోవాల్సిన బాధ్యత మాది, అందుకే ఆయనకు చెప్పాము అని విక్కీ అంటాడు. దీన్ని ఆసరాగా చేసుకొని ఇప్పుడు ఆ మనిషి ఇంకా రెచ్చిపోతాడు అని అరవింద్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. రేయ్ సహాయం చేసిన వాడికి కనీసం థ్యాంక్స్ చెప్పకుండా వచ్చావు. థ్యాంక్స్ చెప్పకపోయినా పర్వాలేదు, కనీసం కృతజ్ఞత చూపించరా, అలా తప్పుగా మాట్లాడకురా అని విక్కీ అంటాడు. తప్పుగా మాట్లాడటం ఏంట్రా, అసలు మీరు ఎందుకు చెప్పారు అని అరవింద్ అరుస్తూ ఉండగా ఇంతలోనే మైత్రి వచ్చి వాళ్ళు చేసిందేం తప్పు కాదు అరవింద్ గారు, అలాగే అంకుల్ మిమ్మల్ని విడిపించడం కూడా తప్పు కాదు అంటుంది. మైత్రి గారు అసలు మీకేం తెలీదు, ఏం జరిగిందో ఏంటో మీకేం తెలియకుండా మీరు మాట్లాడకండి అని అరవింద్ అంటాడు. సరే నాకేం తెలియదు కదా, కనీసం ఇప్పుడు చెప్పండి మీ మధ్య ఏం జరిగిందో. అయినా ఇన్నాళ్ల మన పరిచయంలో అనుకోకుండా అంకుల్ కూడా వచ్చాడు మన మధ్యలోకి. ఏ రోజు ఆయన మీ ఫాదర్ అని నాకు చెప్పలేరు, ఎందుకు చెప్పలేరో కూడా నాకు తెలీదు, కనీసం ఇప్పుడు చెప్పండి మీ మధ్య ఏం జరిగిందో అని అడుగుతుంది. అదంత గొప్ప చరిత్ర ఏం కాదులేండి, అది కర్కోటకుడైన ఒక తండ్రి మోసపోయిన ఒక కొడుకు కథ, అందులో అంత పెద్ద విషయం ఏం లేదులేండి చెప్పడానికి అని అరవింద్ అంటాడు. కనిపించిన ప్రతిసారి అంకుల్ మీద మీరు కోపంగా ఉంటే ఆ రోజు బట్టల షాప్లో గొడవైంది మనసులో పెట్టుకొని కోపంగా ఉంటున్నారనుకున్నాను. లేదు, అంకుల్ మీద మీకేదో తెలియని కోపం ఉంది, ఏంటది అని మైత్రి అడుగుతుంది. ఇవన్నీ వదిలేసేయండి మైత్రి గారు, అతని విషయం నా ముందు తీసుకురాకండి అని అరవింద్ అంటాడు. నేను కూడా సమస్యల్లో ఉన్నప్పుడు నా విషయం పట్టించుకోకుండా వెళ్లాల్సింది, ఎందుకు నన్ను పట్టించుకున్నారు, ఎందుకు నన్ను పదే పదే ఆ ఇంద్రా నుంచి సేవ్ చేస్తూ వెళ్ళారు, అలాగే నేను కూడా ఇప్పుడు మీ విషయం తెలుసుకోవాలనుకుంటున్నాను, తెలుసుకునేదాకా నేను ఇక్కడి నుంచి వెళ్ళను అని అక్కడే కూర్చుండిపోతుంది. ఏంటి మైత్రి గారు మీరు కూడా నన్ను తప్పు పడుతున్నారా, ఇన్ని రోజులు మన పరిచయంలో మీరు నన్ను అర్థం చేసుకుంది ఇంతేనా, అతని వల్ల నేను నష్టపోయాను, నేను మోసపోయాను, నా వల్ల అతను కాదు అలాంటి మనిషికి మీరు సపోర్ట్ చేస్తున్నారా, చాలు మైత్రి గారు మీరు నన్ను బాగా అర్థం చేసుకున్నారు, ఇంకా మీరు ఈ విషయాన్ని ఇంతటితో వదిలేస్తే మంచిది, దీనిలో మీరు ఇన్వాల్వ్ కాకండి అంటాడు. అది కాదు అరవింద్ గారు అని మైత్రి మాట్లాడబోతుండగా రే ముందు మైత్రి గారిని ఇక్కడి నుంచి వెళ్ళిపోమానరా, నాకు అసలే చాలా కోపం వస్తుంది, కోపంలో ఏం మాట్లాడతానో కూడా తెలీదు అని విక్కీతో అంటాడు అరవింద్. దాంతో మైత్రి మీరేదైనా చెప్పాలంటే నాతో డైరెక్ట్గా చెప్పండి, అంతేకాని ఒకరితో చెప్పి నన్ను వెళ్ళమని చెప్పకండి. సరే నేను వెళ్ళిపోతాను, వెళ్ళబోయే ముందు ఒక మాట, అంకుల్ చాలా మంచి మనిషి, అలాంటి మనిషిని దూరం చేసుకోకండి, బంధాలని దూరం చేసుకున్నారు, ఇప్పుడు ఫ్రెండ్షిప్ను కూడా దూరం చేసుకుంటున్నారు. ఒక్కసారి మీ నాన్నతో ప్రేమగా మాట్లాడటానికి ప్రయత్నించండి, అతని మనసులో ఏముందో తెలుసుకోవడానికి ప్రయత్నించండి, అప్పుడు మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అని మైత్రి చెప్తుంది. థ్యాంక్స్ ఫర్ యువర్ అడ్వైస్, ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మంచిది అని అరవింద్ 2 చేతులెత్తి మొక్కుతాడు. దాంతో సరే నేను వెళ్ళిపోతున్నాను, ఇక మీదట మీ విషయాల్లో నేను ఇన్వాల్వ్ కాను, నా విషయంలో కూడా మీరు ఇన్వాల్వ్ కాకండి అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంటికి వచ్చాక కూడా హరి ఈశ్వర్ ప్రసాద్ని తిడుతూ ఉంటాడు. దాంతో ఈశ్వర్ ప్రసాద్ నవ్వుతూ ఉంటాడు. రే నేను ఒక పక్క నిన్ను తిడుతుంటే నువ్వు నవ్వుతున్నావేంట్రా, అసలు నీకేమైందిరా, ఈరోజు ఎంత అవమానించాడో చూసావా వాడు, అవసరమారా నీకు ఈ అవమానాలు అని అంటాడు. ఇందులో అవమానం ఏముందిరా, వాడు అడిగాడా మనల్ని విడిపించమని, మరి చేశాము, చేసిన దానికి థ్యాంక్స్ ఎక్స్పెక్ట్ చేయకూడదు, అలా ఎక్స్పెక్ట్ చేయడం మన తప్పు అని ఈశ్వర్ ప్రసాద్ సర్ది చెప్తాడు. ఇంతలోనే మయూక అది అంకుల్ విన్నారు కదా, వాడు ఏం చేసినా రైటే, మేమేం చేసినా తప్పే, వాడేనా మేము డాడీ రక్తం పంచుకొని పుట్టలేదా, వాడి గొప్పతనం ఏంటి, మాలో ఉన్న లోపం ఏంటి అని అంటుంది. నువ్వు టాపిక్ని అనవసరంగా డైవర్ట్ చేస్తున్నావు అని ఈశ్వర్ ప్రసాద్ పెద్ద కూతురు అంజలి అంటుంది. నేను క్లారిటీ కోసం డాడీని అడుగుతున్నా అని మయూక అంటుంది. నువ్వు ఎంత అడిగినా వేస్టే అక్క, డాడీ ఓటు ఎప్పుడు వాడికే అని అక్షిత అంటుంది. సరేరా నువ్వు మొన్న హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు వాడు చేయి పట్టుకొని థ్యాంక్స్ చెప్పావు కదా, అట్లానే వాడు కూడా ఇప్పుడు నీ చేయి పట్టుకొని థ్యాంక్స్ చెప్తే సరిపోయేదే కదా అని డాక్టర్ హరి అంటాడు.
అలా అంటే మొదటిసారి వాడు నా షాప్కు వచ్చినప్పుడు మయూక వాడితో గొడవ పడింది. వాడికి ఏమైనా సారీ చెప్పిందా చెప్పు? చెప్పలేదు కదా. వాడేమైనా అడిగాడా సారీ చెప్పమని? అంతే. వాళ్ళు పిల్లలరా, చూసి చూన్నట్టు వదిలేయాలి. మనం పెద్దవాళ్ళం, అన్నీ అర్థం చేసుకోవాలి. అయినా కన్న కొడుకు కష్టాల్లో ఉంటే ఏ తండ్రి చూస్తూ ఊరుకోలేడు. నేను అదే పని చేశాను అంటాడు ఈశ్వర్ ప్రసాద్. నువ్విలా వాడిని నెత్తినెక్కించుకోబట్టే వాడు జుట్టు పట్టుకొని ఆడుకుంటున్నాడు అని పుల్లయ్య అంటాడు. దాంతో ఈశ్వర్ ప్రసాద్ కోపంగా పుల్లయ్య వంక చూస్తాడు. నేను చెప్పేది నిజమే బావా, నువ్వు కొట్టినా తిట్టినా పర్వాలేదు. వాడు నీ దారికి రావాలంటే ఆ ఎస్ఐకి ఫోన్ చేసి మళ్ళీ జైల్లో పెట్టి 4 తగిలించమని చెప్పు. అప్పుడు దారికొస్తాడు. అప్పుడు నీ విలువ వాడికి తెలుస్తుంది అని పుల్లయ్య అంటాడు. రేయ్, నా విలువ వాడికి తెలియనవసరం లేదురా, కానీ వాడు మాత్రం నాకు విలువైనవాడు అంటాడు ఈశ్వర్ ప్రసాద్. దాంతో డాక్టర్ హరి, రేయ్, వాడు నీకు అవసరానికి పనికొస్తాడు అనుకుంటున్నావు, కానీ వాడు వచ్చే రకం కాదురా. వాడికి మీదట నీకు దగ్గరవుతాడన్న నమ్మకం కూడా నాకు లేదు. అయ్యిందేదో అయిపోయింది. ఇప్పుడైనా వాడిని వదిలేసేరా. నీ పాటికి నువ్వు హ్యాపీగా ఉండు అంటాడు. ఆ మాటకు ఈశ్వర్ ప్రసాద్కి కోపం వచ్చి షటప్ అని గట్టిగా అరుస్తాడు. చూడు శోభ, వీడేం మాట్లాడుతున్నాడో. అరవింద్ ఆలోచనలు కూడా నా మనసులోకి రానివ్వద్దంట. వీళ్ళకేం తెలుసు? అరవింద్ ఆలోచన వచ్చిన ప్రతిసారి నేను లోపల ఎంత సంతోషపడుతున్నానో. ఒక్కనే చేసి అందరూ కలిసి మాట్లాడుతున్నారు. ఎంత అవుననుకున్నా కాదనుకున్నా వాడు ఈ ఇంటి వారసుడు. రేయ్, నువ్వు చేసేది తప్పురా. నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావు. చూడు శోభ, వీడెంత తప్పుగా మాట్లాడుతున్నాడో. అయినా నా కొడుకు దుర్మార్గుడు కాదురా. ఒక ఆడపిల్లకు సహాయం చేసి జైలుకెళ్ళాడు. అంతకన్నా గొప్ప మనసు ఎవరికుంటుందిరా? నా కొడుకు గొప్పవాడు. వాడి గురించి మాట్లాడే హక్కు మీలో ఎవరికీ లేదు అని కోపంగా అంటాడు. ఇంతలోనే శోభ, ఏమండి, మీరు కంగారు పడకండి, ప్రశాంతంగా ఉండండి అంటుంది. వీళ్ళందరూ పట్టుపరుపుల మీద పడుకున్నారు. వాడు రోడ్డు మీద పడుకున్నాడు. వీళ్ళు వెండి కంచాల్లో తింటూ బతుకుతున్నారు. వాడు ఒక పూట అన్నం దొరికితే చాలనుకొని బతికాడు. అమ్మ నాన్న అని అన్నీ మర్చిపోయి గుండెని రాయి చేసుకొని బతుకుతున్నాడు. అలాంటి వాడిని చూసి జాలి పడకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారా? అసలు మీరంతా మనుషులేనా అని కోప్పడతాడు. నేను వాడికి చేసిన అన్యాయానికి 1000 సార్లు సారీ చెప్పాలి. ఏ రోజైనా సారీ చెప్పానా? వాడు ఒక్కసారి థ్యాంక్స్ చెప్పనందుకు ఇంతమంది కలిసి వాడిని పాయింట్అవుట్ చేస్తున్నారు. ఇదే నా న్యాయం అని కోప్పడుతూ ఉంటాడు. అలా ఆవేశపడుతూ ఉండగా శోభ, ఏమండి, మీరు ఆవేశపడకండి, పదండి లోపలికి వెళదాం అని ఈశ్వర్ ప్రసాద్ని లోపలికి తీసుకెళ్తుంది. ఇదిలా ఉంటే మైత్రి జరిగిందంతా తన రూమ్మేట్ లతకు చెప్తుంది. లత, తప్పు నీదేనే, అలా మాట్లాడకుండా ఉండాల్సింది. నా విషయంలో ఇన్వాల్వ్ కాకు అని చెప్పకుండా ఉండాల్సింది. ఎందుకంటే ఇప్పటికే అరవింద్ గారు నీకు చాలా హెల్ప్ చేశారు. లాస్ట్కి నీకోసం జైలుకి కూడా వెళ్ళాడు. అలాంటి మనిషిని అలా తక్కువ చేసి మాట్లాడటం కరెక్ట్ కాదు అంటుంది. నేను కావాలని అలా మాట్లాడలేనే. అతను అంకుల్ గురించి అలా తప్పుగా మాట్లాడుతుంటే బాధ అనిపించింది అంటుంది మైత్రి. సరేనే, ఇన్ని రోజులు నీతో ఉంటున్నాడు కదా, ఏ రోజన్నా నీ గురించి కానీ నిన్ను తప్పుగా మాట్లాడా? కనీసం తప్పుడు ఉద్దేశంతో చూశాడా? లేదు కదా. నీ విషయంలో పర్ఫెక్ట్గా ఉన్నాడు కదా. మరి అలాంటి మనిషి వాళ్ళ నాన్న విషయంలో కోపంగా ఉన్నాడంటే ఏదో పెద్ద కారణం ఉండే ఉంటుంది కదవే అంటుంది లత. అదే కదా నేను కూడా అడుగుతుంది. ఆ కారణం ఏంటో చెప్పమనే అడిగాను అంటుంది మైత్రి. చెప్తాడే, అతనికి కొంచెం టైం ఇవ్వాలి. అతను ఇప్పుడు ఆవేశంగా ఉన్నాడు. తనకి టైం ఇస్తే తనే చెప్తాడు కదా. నువ్వెందుకు తొందరపడి అన్నేసి మాటలు అన్నావు? ఏదేమైనా నీదే తప్పే అని చెప్తుంది లత. నిజంగా తప్పు నాదనే అంటావా అని మళ్ళీ అడుగుతుంది మైత్రి. 100% నీదే తప్పు. అతనికి సారీ చెప్పు కాల్ చేసి అని చెప్తుంది. ఇదిలా ఉంటే అరవింద్ ఫ్రెండ్స్ కూడా అరవింద్కి, నువ్వు మమ్మల్ని ఏమన్నా పర్వాలేదు, నువ్వు చేసింది తప్పన్నా మైత్రి గారిని అలా కోపంగా మాట్లాడకుండా ఉండాల్సింది. మైత్రి గారు తన కోసం గొడవ పడలేదు. నువ్వు మీ నాన్నగారిని తిడుతున్నావని ఆ కోపంలో నీతో గొడవ పడింది అంతే కదా. దానికే నువ్వు అలా కోపంగా మాట్లాడితే ఎలా? మైత్రి గారు చూసారా పాపం ఎంత బాధగా వెళ్ళిపోయిందో. ఏదేమైనా నీదే తప్పన్నా అని చెప్తారు. మరి ఇప్పుడు ఏం చేయాలరా అని అరవింద్ వాళ్ళని అడుగుతాడు. చేసేదేముందన్నా, ఫోన్ చేసి సారీ చెప్పేసేయ్, అంతా సాల్వ్ అయిపోతుంది అని చెప్తారు.
ఇదిలా ఉంటే ఈశ్వర్ ప్రసాద్ భార్య శోభ ఈశ్వర్ ప్రసాద్కి అన్నం తినిపిస్తూ ఉంటుంది. ఎందుకు శోభ నా మీద నీకు ఇంత ప్రేమ? నా కొడుకు, కూతుళ్ళు, నా స్నేహితులు ఎవరూ నన్ను అర్థం చేసుకోవడం లేరు. నువ్వు ఒక్కదానివే నన్ను అర్థం చేసుకుంటున్నావు. ఎందుకు నీకు ఇంత ప్రేమ నేనంటే? నేనెంత నసపెడుతున్నా నన్ను భరిస్తూ వస్తున్నావు. నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలి అని అంటాడు. అవేం మాటలండి? ఎంత కాదనుకున్నా అరవింద్ మీ రక్తం పంచుకొని పుట్టిన కొడుకు. కనకపోయినా కానీ వాడు నాకు కొడుకే కదండి. వాడి బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత కూడా నాకుంది కదా అంటుంది శోభ. లేదు శోభ, రేపు నేను చనిపోయాక నీకు తోడు నీ కూతుళ్ళు, నీ కూతుళ్ళకు తోడు నువ్వుంటావు. ఎటు తిరిగి వాడు ఒంటరివాడైపోతాడు. నా బాధ అంతా అదే. వాడిని నేను బతికున్నన్ని రోజులు ఒంటరివాడినే చేశాను. నేను పోయాకైనా సరే వాడికి మీ తోడు కావాలి. వాడు ఎలాగైనా సరే ఈ ఇంటికి రావాలి అని అంటాడు. అవేం మాటలండి? ఇప్పుడెందుకు అప్పగింతలు? వదిలేసేయండి. నేను మీకు మాటిస్తున్నాను. అరవింద్ మన బిడ్డ, మీ రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ. నేను చూసుకుంటాను కదా అంటుంది శోభ. నీ కూతుళ్ళకు కూడా చెప్పు శోభ, ఒక్కసారి తన అన్నని అసహించుకోవద్దని అంటాడు ఈశ్వర్ ప్రసాద్. మీరు అవన్నీ వదిలేసేయండి, నేను అరవింద్ని బాగా చూసుకుంటాను అని చెప్తుంది శోభ. ముందు మీరు తినండి అని అడుగుతుంది. లేదు శోభ, ఈ మాటతో నా కడుపు నిండిపోయింది అని శోభ వాళ్ళలో పడుకుంటాడు. దాంతో శోభ, ఏంటండి మీలో మీరు కొడుకుతో కలిసి ఉండాలని ఇంత ఆరాటపడుతున్నారు? మీ బాధను నేను చూడలేకపోతున్నానండి. దేవుడా, ఎలాగైనా సరే వీలైనంత తొందరగా నేను ఈ తండ్రి కొడుకులను కలిపేలా చూడండి స్వామి అని అనుకుంటుంది మనసులో. ఇదిలా ఉంటే మైత్రి ఫోన్ చేతిలో పట్టుకొని అరవింద్కు ఫోన్ చేద్దామా వద్దా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలోనే లత, ఫోన్ చేయవే, ఇంకెందుకు ఆలోచిస్తున్నావు, చేసి సారీ చెప్పు అని అంటుంది. ఒకవైపు విక్కీ కూడా అరవింద్తో, రేయ్ ఆలోచించింది చాలు, ఫోన్ చేసి మైత్రి గారికి సారీ చెప్పురా అంటాడు. చెప్పడానికి ప్రాబ్లం లేదురా, కాకపోతే మొహమాటం అడ్డొస్తుంది అంటాడు అరవింద్. మొహమాటం లేదు ఏం లేదు, తనేం అనుకోదు, చేసి సారీ చెప్పురా అని విక్కీ అంటాడు. ఇటువైపు లత కూడా అరవింద్ గారికి కాల్ చేసి సారీ చెప్పవే అని చెప్తుంది. దాంతో మైత్రి వెంటనే ఫోన్ చేస్తుంది. ఫోన్ రావటం చూసి, రేయ్ మైత్రి గారే ఫోన్ చేస్తున్నారా అని అరవింద్ విక్కీతో అంటాడు. మరి ఇంకేంట్రా ఆలస్యం, ఎత్తి మాట్లాడు, సారీ చెప్పు అని విక్కీ అంటాడు. దాంతో ఫోన్ లిఫ్ట్ చేసిన తర్వాత హలో హలో అనుకుంటూ కొన్ని సెకండ్ల పాటు ఇద్దరు సైలెంట్గా ఉండిపోతారు. వెంటనే అరవింద్ సారీ అని చెప్తాడు. మైత్రి కూడా సారీ అని చెప్తుంది. చెప్పండి మైత్రి గారు, దేనికి కాల్ చేశారు, ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అని అడుగుతాడు. అవునండి, మీతో మాట్లాడాలి అని చెప్తుంది. దాంతో అరవింద్ చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. సరే ఎక్కడ కలుద్దామండి అని అడుగుతాడు. ఐస్ క్రీమ్ పార్లర్లో కలుద్దాం అని చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది నేను నెక్స్ట్ పార్ట్లో వివరిస్తాను. ఇది ఈ 3 days ఎపిసోడ్స్.